ప్రొటెస్టులు ఈ నిరసనలన్నీ మా కోసమే. ఎందుకు అంటే ఈ దేశాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా అమెరికానికి అమ్మేసిర్రు, అదానికి అమ్మేసిర్రు, అందరికి అమ్మేసిర్రు. కాబట్టి మా సంపదను మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరినాం. మీరు ఏం పెట్టిరు? 92 సార్లు బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిందా? 92 సార్లు పేపర్ లీక్ అయింది. బుడ్డపురానికి వేసిన డైపర్ లీక్ కాదు, మీ పేపర్ లీక్ అవుతుందా? కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరినాం మేము. ఈ దేశం మాది, సంపద మాది. నరేంద్ర మోడీకి ఇదేం పని? 70 సంవత్సరాలు నిన్న మోడీ, 60 సంవత్సరాలు నిన్నోడే కారు నడపొద్దని చెప్తారు. ఎవరు చెప్పారు? అంటే ఈ దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి మోడీ అయితే, ఈ దేశ పౌరులు 3 చనిపోతే అమెరికా చంపితే ఆయన దగ్గర పోయిన అవుతాడా? ఇది నువ్వు దేశాన్ని కాపాడడం? చెప్పండి. రాముని పేరు మీద ఓట్లు వేసుకున్నావు, అయోధ్యలో గుళ్ళే దొంగలు పడితే కూడా దొరకబట్టలే. చెప్పండి. రాముని వారసులు వాళ్ళు దొంగలు, రాముని భక్తులు దేశ ప్రజల అమాయకులు. ఎవరు రాముని మొక్కలేదు? మేము మొక్కలేదు. మేము పుట్టినమే హిందువులము. మేము మతం మారినామా? ఏ మతంలో ఉన్నాం? అంటే మోడీని, అమిత్ షాను విమర్శిస్తే రాముని విమర్శించినట్ట? అంటే మీకు కుట్రలు కదా, మీ కుట్రలో ప్రజలు బద్దలు కొడతారు. ఈ దేశం మొత్తం ధ్వంసమైపోయింది మోడీ, అమిత్ షా పరిపాలన వల్ల. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువకులుగా మా మీద ఉంది. కాబట్టి మా దేశాన్ని మేము కాపాడుకుంటున్నాం. మేము మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఎందుకోసం? ఆదివాసులను కాపాడుకోవడం కోసం, దళితులను కాపాడుకోవడం కోసం, మైనార్టీలను కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశము అమిత్ షా, మోడీ చేతిలో బంద్ అయిపోయింది. ఈ దేశాన్ని విముక్తి చేసుకోవడానికి మేము పోరాటం కొనసాగిస్తాం. ఢిల్లీలో ఒక దిక్కు విద్యార్థులు చుట్టుముడుతున్నారు, రైతులందరూ చుట్టుముడుతున్నారు. ఏంది అసలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడితే జరుగుతున్న ఉద్యమాలు నిజంగా వాస్తవ పరిస్థితి? అయితే మోడీ వికసిత భారత్ అన్నాడు. మోడీ దృష్టిలో వికసించడం అంటే అదాని అమ్మని వికసించడం. రైతు చట్టాలు తెచ్చిండు, రైతుల మీద దాడులు చేసిండు. ఆపరేషన్ కాగారు పెట్టిండు, ఆదివాసుల మీద దాడులు చేసిండు. ఈ దేశంలో అత్యధికంగా మహిళల మీద హత్యలు, అత్యాచారాలు మోడీ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. అది వికసిత భారత్. భర్త మాత జై కొడతారు, ఉన్న మాతే బట్టలు ఇప్పిరు. ఇది మోడీ. కాబట్టి మోడీని ఈ దేశం నుంచి తరిమేయాలి. ఈ దేశాన్ని, ఈ సంపదను మేము కాపాడుకోవాలి. తరిమేయాలి అంటే గతంలో బంగ్లాదేశ్లో అట్నే జరిగింది, శ్రీలంకలో అట్నే జరిగింది, పాకిస్తాన్లో అట్నే జరిగింది, నేపాల్లో అట్నే జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒకవైపు భారతదేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలు అని చెప్పి మేము బీజేపీ చెప్తుంది. దాన్నే మీరు అవలంబిస్తున్నారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు? మాకు బీజేపీ గైడు, మాకు వీళ్ళు గైడు కాదు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు చెప్పడమే మేము చేస్తున్నాం. అది మోడీ అసలు మోడీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల గురించి మాట్లాడిండా? మరి ఎవరి గురించి మాట్లాడతాడు? మోడీ అదాని అమ్మని గురించే మాట్లాడతాడు. కాబట్టి మేము మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. మేము ఎందుకు కొట్లాడుతున్నాం? మా ప్రజల కోసము, మా సంపద కోసము మేము కొట్లాడుతున్నాం. 40 కోట్ల మంది యువకులు ఈ దేశంలో ఏం చేయాలి? మతం మత్తుల ముంచి పండబెట్టాలి. ఇది నువ్వు చేసేది. కాబట్టి మతం మత్తు నుండి మేము విముక్తి చెంది ఈ దేశాన్ని మేము విముక్తి చేసుకోవాలనుకుంటున్నాం. సంస్కారం అంటే ట్రంప్ కాలు మొక్కడమా? సంస్కారం అంటే అదాని అమ్మని ఆస్తి పెంచడమా? సంస్కారం అంటే 22 మంది నీటి విద్యార్థులను చంపడమా? సంస్కారం అంటే ఆదివాసులను చంపడమా? ఏది సంస్కారం? ఆయన చెప్పండి. ఆయన సంస్కారవంతుడు కాదు, ఆయన సావర్కర్ వారసుడు. మేము భగత్ సింగ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఈ దేశం మాది, మేము కాపాడుకుంటాం. భగత్ సింగ్ ఈ దేశ వారసుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొట్లాడిండు. సావర్కర్ ఈ దేశ వారసుడే, కానీ బ్రిటిష్ వారు కాలు మొక్కిండు. మేము కాలు మొక్కని రాలేదు, కాళ్ళు తొక్కి ఈ దేశాన్ని విముక్తి చేసుకుని బయలుదేరిన వాళ్ళం. మేము సావర్కర్ వారసులం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ వారసులం. ఈ దేశం, ఈ సంపద మాది. ఎన్ని రోజులు ఉద్యమం? నరేంద్ర మోడీని గద్దె దింపేంత వరకు మేము కొనసాగిస్తాం.